ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో మండపేట పట్టణ రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ లక్ష్మీశ్రీదేవి ఆధ్వర్యంలో మండపేట పెద్ద కాల్వ వంతెన దగ్గర నుండి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మరియు కోనసీమ జిల్లా వెహికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. మాతో భాగంగా కార్యక్రమంగా ఈరోజు మరి ఈ ఆటో ర్యాలీ అనేది మనం జరుపుకుంటున్నాం. మరి గౌరవ శాఖ సభ్యులు కార్యక్రమంలో ప్రభుత్వంలో ఉన్నా కూడా అతి ముఖ్య కార్యక్రమం నేను వస్తానని చెప్పి వచ్చినందుకు వారికి రవాణా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రహదారి భద్రత ముఖ్య ఆటో రిక్షాలు ఈ రవాణా రంగంలో చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే అది ఆటో రిక్షా వాళ్ళే. ఇవాళ ప్రభుత్వం ఎన్నో రాయితీలు, ఇవాళ మరి ట్యాక్స్ అనేది లేదు వాళ్ళకి. అదేవిధంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్లో విద్యా అర్హత అనేది సడలింపు అనేది జరిగింది. మూడవది ఈ విద్యుత్ వాహనాల మీద రాయితీలు కూడా ఈరోజు ప్రభుత్వం మరి వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో చేయడం జరుగుతుంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ జిల్లా రవాణాధికారిగా ఒకటి, దయచేసి ఓవర్లోడ్తో వెళ్ళొద్దు. రెండు, పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు తీసుకుని వెళ్ళాలి. మూడు, చిన్న సొసైటీ సర్వీస్ ఎక్కడైనా గర్భిణీ స్త్రీ కనిపించినా, ముసలివాళ్ళు కనిపించినా ఒక టికెట్ అవసరమైతే దింపి వాళ్ళని ఎక్కించుకుని చక్కగా హాస్పిటల్కి దింపండి, సర్వీస్ చేయండి. మంచి పేరు ప్రభుత్వానికి తీసుకురండి, జాగ్రత్తగా ఉండండి. మన జిల్లా రవాణాధికారిగా శ్రీనివాస్ గారికి, మన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా శ్రీదేవి గారికి, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మన రహదారి భద్రతా వారోత్సవాలు ఎంచేతంటే ఈ రోజున అనేక ప్రమాదాలకు గురవుతూ వేలాది మంది మరి అసూయవస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడైతే మనం ఈ యొక్క రూల్స్ని పాటించకుండా మరి చాలా స్పీడ్గా మన ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోకుండా మన ఇష్టం వచ్చిన విధంగా మనం ఓవర్టేక్ చేయడంతో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటి అతి ముఖ్యమైనది హెల్మెట్ అనేది మనం ధరించాం. అది హెల్మెట్ ఎందుకు పెడుతున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మన కోసమా, పోలీసు వారి కోసమా, లేదా అధికారుల కోసమా, లేదా కోర్టు వారి కోసమా అని చెప్పి కూడా ఆలోచించాలి. అంటే కంపల్సరీగా మరి మనకి ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా హెల్మెట్ ఎప్పుడైతే మనం ఉపయోగించుకున్నామో ప్రమాదాలు జరిగినప్పుడు 99% తలకి దెబ్బ తగలదు కాబట్టి ప్రాణానికి తీసుకున్నాము. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఆటోస్ మరి వాళ్ళు కూడా మరి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆటోలు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముఖ్యంగా ఆటో డ్రైవర్ని కోరేది ఏంటంటే, మీరు ప్యాసింజర్ ఎక్కించుకునేటప్పుడు కొంచెం వెనకాల మరి ఎక్కువ మంది ఉన్న ఇబ్బంది లేదు, కానీ పక్కన డ్రైవింగ్ సీట్కి ఎడాపెడా మాత్రం కూర్చోబెట్టుకుంటే మీకు అది టర్నింగ్ తిప్పడానికి లేదా మనం టర్నింగ్లో తిప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాటి వారికి, పాత్రికేయులకి అండ్ ఇక్కడికి వచ్చిన ఆటో సోదరులకి అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మెయిన్గా 36వ భద్రతా మాసోత్సవాలు అంటే ఇది వరకు అయితే ప్రీవియస్గా అయితే 1 వీకే ఉండేవి, కానీ రాను భద్రతా మాసోత్సవాలను ఎందుకు పెట్టారంటే ఎవ్రీడే డెత్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయండి. సో రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి, మనం ప్రాణం చాలా విలువైంది. అంటే ఎంత విలువైందంటే ఇట్స్ లైక్ మనం ఇన్ని ఇయర్స్ పెరిగి అంతా ఇది చేసుకున్న తర్వాత ఒక యాక్సిడెంట్ ద్వారా ప్రాణం పోతుంటే ఒక ఫ్యామిలీ అంతా నడి రోడ్డు మీద పడిపోతుంది. దానికి పిల్లలు కానీ, ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానివల్ల మనం కావాల్సింది ఏంటంటే, మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ మెయిన్గా ఆటో డ్రైవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. ఒక 10 నిమిషాలు పక్కకు ఆపి డ్రైవ్ చేయడం వల్ల ఏమీ అయిపోదు, కొద్దిగా లేట్గా వెళ్తాం అంతే. సో అండ్ ఓవర్లోడింగ్ అనేది చాలా ఇబ్బంది.
నెంబర్ ఆఫ్ పర్సన్స్ వేయడం వల్ల మిస్బ్యాలెన్స్ అయిపోయి బండి తిరగబడిపోతుంది. దాంతో ఈ బ్రెయిన్ ఇంజురీస్ కానీ ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అవ్వడం వల్ల మనతో పాటు ఎదుటిగా వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అండి. సో సోదరులందరికీ చెప్పేది ఏంటంటే కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మీ ప్రాణం చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తిరిగి రానిది. సో కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. మరి 36వ రహదారి భద్రత జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మండపేటలో ముఖ్యంగా ఈ ఆటో అసోసియేషన్ వాళ్ళతో ఆటో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి లక్ష్మీ శ్రీదేవి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు దీనికి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ రహదారి భద్రత మీద ఈ వాహన చోదకులకి ముఖ్యమైన అంశాలను వారు చెప్పడం జరిగింది. ఒకటేనండి, ఫస్ట్ అవగాహన అనేది చాలా ముఖ్యం. ఈరోజు హెల్మెట్ ధరించడం, అదేవిధంగా సీటు బెల్ట్ ధరించడం, ముఖ్యంగా ఆటోల్లో ఈ స్కూల్ చిల్డ్రన్ క్యారీ చేసే ఆటోలు స్పీడ్గా వెళ్తున్నాయి, దాన్ని నిరోధించడం. మూడోది ఓవర్లోడు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన రావాలి. ఈ భద్రతా మహోత్సవాలు ఈ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ఐ క్యాంపు, ఒకరోజు ర్యాలీ, ఒకరోజు అవగాహన సదస్సు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏదైతే 10th క్లాసు నెక్స్ట్ డిగ్రీ లెవెల్లో ఈ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ క్యాంపెయినింగ్ చేస్తాం. ఈ విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడం రహదారి భద్రత చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నీడ్స్ టు బిగిన్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ పిల్లల నుంచి కనుక మనం ఈ రహదారి భద్రత అనేది మనం వాళ్ళకి దీని మీద అవగాహనగా నేర్పించగలిగితే చాలా మట్టుకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి. అదేవిధంగా స్టూడెంట్స్కి వెళ్ళే ముఖ్యంగా ఈ బీటెక్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే స్టూడెంట్స్ ట్రిపుల్ రైడింగ్ అంటే వాళ్ళకి వేగంగా వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్తో ఉంటున్నారు తప్ప హెడ్ ఇంజరీ అవుతే ఎంత ప్రమాదం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే బ్రెయిన్ అనేది సెన్స్లెస్. హెడ్ ఇంజరీ ఒకసారి అవుతే ప్రాణాలు పోవచ్చు, పెరాలసిస్ రావచ్చు, నెలల తరబడి కోమాలో ఉండిపోవచ్చు. నేను ఒకటే చెప్తానండి జిల్లా రవాణాధికారిగా, ఈ స్టూడెంట్కి ఏదైతే తల్లి క్యారేజ్ ఇస్తుందో క్యారేజ్తో పాటు కంపల్సరీ హెల్మెట్ ఇవ్వాలి. అది ఖచ్చితంగా అది ఒక రూల్ కింద పెట్టుకుని ఇవ్వగలిగితే కొంతైనా సరే యాక్సిడెంట్స్కు అరే మా అమ్మ ఇచ్చింది, అరే నేను పెట్టుకోవాలని చెప్పి కొన్ననే సరే మన యాక్సిడెంట్స్ ఆ పిల్లల్ని రక్షించగలుగుతాం. అదేవిధంగా ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కానీ ఈ వెహికల్స్ లాంగ్ వెళ్ళే డ్రైవర్స్ కానీ ముఖ్యంగా ఆ లాంగ్ డ్రైవింగ్లో భగవంతుడి ఫోటో కన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో పెట్టుకుంటే తప్పు చేయకూడదనే భావన, తాగి బండి నడపకూడదనే భావన, సురక్షితంగా ఇంటికి చేరాలనే భావన కలుగుతుంది. ఇవన్నీ ప్రజల్లో కనుక అవగాహన పెంచుకోగలిగితే మనం మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గించగలవచ్చు. ఖచ్చితంగా రహదారి భద్రత అనేది ఏదో ఇట్స్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ లైక్ అదర్ డిపార్ట్మెంట్స్. ఇది ఖచ్చితంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని భావించి ప్రతి పౌరుడు ఇది నా బాధ్యత, ఇది నా కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా కుటుంబం కోసం అని చెప్పి రహదారి భద్రతా నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మనం మ్యాక్సిమం దీన్ని తగ్గించగలుగుతాం. ఆ ప్రయత్నంలోనే భాగంగా మేము రవాణా శాఖ తరపున ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ.